చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందనవచనం తెలియజేస్తున్నాను. అందరికీ ఈస్టర్ పండుగ శుభాభివందనాలు. అందరు బాగున్నారా? ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం మనం నేర్చుకుందాం. మరణంపై అధికారం కలిగిన వాడు మన యేసయ్య. అందరు చెప్పండి. ఒక పక్కన వాళ్ళకు చెయ్యి పట్టుకొని చెప్పండి. సమయాలు వేసిరత్తానికి రాగి మీ ఇద్దరు బాబాయ్ ఇద్దరు చెప్పు. మరణంపై అధికారం కలిగిన వాడు మన యేసయ్య అని చెప్పండి. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ నీదనుకో, నేను బలవంతంగా లాక్కుంటే ఏమంటావు నువ్వు? మరి నాది అని మర్యాదగా చెప్తావా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాది అది. యేసయ్య మన హక్కు. చాలా డిగ్నిఫైడ్గా మనం చెప్పుకోవాలి గర్వకారణంగా. ఆమెన్ చెప్పండి. ఆమెన్. మంచిది. మూలవాక్యం మనం గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 18 వాక్యాలు నేను చదువుతాను, మీరు వినండి జాగ్రత్తగా. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియాయు పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురు ఆ మనుషుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. మిగతా వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన సజీవుడు. ఆయన ఎలాంటి వాడంట? సజీవుడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన్ని ఘనపరుస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. ఆయన పునరుద్ధానపు యొక్క శక్తిని మనం అనుభవించాలి. దేవుని బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో ఆయన మనల్ని ఏర్పరచుకొని ఆయన మహిమను, ఆయన కృపను, ఆయన ప్రత్యక్షతను ఆయన మనకిస్తున్నారు. ఆయన మనం నమ్మాలి, విశ్వసించాలి. క్రీస్తు యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనతో మాట్లాడబోతున్నారు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల కొరకు ఆశతో ఉందాం కొద్ది క్షణాలు. క్రైస్తవ విశ్వాసమునకు, నిరీక్షణకు బలము ఆధారం ఏంటంటే పునరుద్ధానము. అందరు చెప్పండి. పునరుద్ధానమే మన నిరీక్షణకు, మన విశ్వాసమునకు బలమును ఆధారము పునరుద్ధానం అన్నమాట. క్రీస్తు పునరుద్ధానము అపూర్వమైన సంఘటన. ఈ ప్రపంచము ఎన్నడి కానీ చూడని ఒక అద్భుతం. అంటే ఈ ప్రపంచం ఆ అద్భుతాన్ని ఎన్నడూ చూడలేదు. అది అపూర్వమైనటువంటి అద్భుతం అన్నమాట. మనుషునిగా పుట్టిన వాళ్ళలో ఎంతోమంది గనులైన వారు ఈ ప్రపంచంలోనికి జన్మించారు. ఎంతోమంది గనులైన వారు, మేధావులు, విద్యావంతులు, పాండిత్యం కలిగిన వారు, చాలా తెలివి కలిగిన వారు ఈ లోకంలో జన్మించారు. వాళ్ళు మనుషులుగా పుట్టి వాళ్ళ మేధస్సును ఉపయోగించారు. వాళ్ళు ఎంత ప్రసిద్ధిగాంచినప్పటికీ వారి యొక్క జీవితం యొక్క అంతం మనం గమనిస్తే మరణమే. అవునా కదా? ఎంత గొప్ప పాండిత్యం కలిగిన వాడైనా, ఎంత ఉన్నతమైనటువంటి మేధస్సు, తెలివి కలిగిన వాడికైనా వారి యొక్క జీవిత అంతము ఏంటని మనం గమనిస్తే మరణమే. అవునా కదా? మనిషి యొక్క అంతం ఏంటి? మరణంతో మానవుడి యొక్క జీవితం ముగించిపోతుంది. మన దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు పుట్టుకొచ్చినప్పటికీ వారి జీవితపు యొక్క అంతము అని మనం ఏంటో చూస్తే మరణముతో వారి జీవితాలు గతించిపోయాయి, ముగిసిపోయాయి. ఎంత ఘనుడైనప్పటికీ మరణం ముందు ఎవడైనా తల వంచవలసిందే.
ఎంత గనుడైనా మరణం ముందు తల వంచవలసిందే. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా మరణం వస్తే తల వంచి వెళ్ళిపోవలసిందే. అవునంటారా కాదంటారా? పేదోడికి ఒక మరణం, ధనవంతుడికి ఒక మరణం, ఆ కులస్తుడికి ఒక మరణం, ఈ కులస్తుడికి ఒక మరణం ఉందా? మానవులకు అందరికీ ఒకటే మరణం. ఎప్పుడు పోతారో తెలియదు, ఎలా పోతారో తెలియదు. అందుకనే ఎవరైనా సరే మరణానికి ఏం చేయాలంట? తల వంచక తప్పదు. మనకందరము ఎరిగిన ఒక వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్నే జయించాడు, కానీ మరణం ముందు తల వంచక అతనికి తప్పలేదు. ప్రపంచాన్ని గడగడలాడించాడు అలెగ్జాండర్. ఆడించలేదా? ప్రపంచం అలెగ్జాండర్ పేరు వింటేనే ప్రపంచపు దేశములో ప్రతి దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలకు, వెన్నులో నాయకులకు, దేశాన్ని ఏలుబడి చేసే అధిపతులకు, చక్రవర్తులకు సైతం వెన్నులో వణుకు పుట్టించాడు. అట్లాంటి వాడికి సైతం కూడా మరణం తప్పలేదు. మరణం ముందు తల వంచక తప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి సువార్తను ప్రకటించి ఎన్నో అద్భుత కార్యములు చేసి దేవుడు ఎలా ఉంటాడో, ఎలా ఉంటే దేవుడు అనబడతాడో ప్రపంచానికి చాటి చూపించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థం చేసుకోవాలి, టైం లేదు కాబట్టి ర్యాకెట్ లాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నా. రాత్రి 8:35కు చర్చిలోకి వచ్చి ప్రసంగం మీద అలానే కూర్చుంటే రాత్రి 1:45 అయింది. అప్పటికి ప్రాణం ఒప్పుకోవట్లే లేచి వెళ్ళడానికి, కానీ శరీరం బలహీనం కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో ఉన్నతమైన విషయాలు ఉన్నాయన్నమాట. ప్రభువైన క్రీస్తు ఆయన చేసిన అద్భుత కార్యములు చూచి ఆశీర్వదించబడిన వారు, ఆయన మెస్సయ్య అని గ్రహించే వారి సంఖ్య అపరిమితంగా తారాస్థాయికి వెళ్ళిపోయిందన్నమాట. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ద్వారా అద్భుత కార్యాలు చూచిన వారు, ఆయన ద్వారా మహత్కార్యాలు చూచిన వారు, ఆయన ద్వారా విడుదల పొందుకున్న వారి యొక్క సంఖ్య అపరిమితంగా రోజు రోజుకి తారాస్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. ఆయనే మెస్సయ్య అని యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ వ్యాప్తించింది. ఆయన యొక్క నామము, ఆయన వెంబడిస్తున్న వారి యొక్క సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూనే ఉంటుంది. ఆనాటి కాలపు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని ఎలాగైనా కట్టడి చేయాలి అని శత విధాల ప్రయత్నిస్తూ వచ్చారు. ఆయన వెంబడించే వారి సంఖ్య రోజు రోజుకు ఏమవుతుందట? పెరిగిపోతుంది. ఆయన దేవుడు అని ఆయన గణపరుస్తున్నారు, ఆయన మెస్సియా అని ఆయన గణపరుస్తున్నారు, ఆయన లోకరక్షకుడు అని ఆయన గణపరుస్తున్నారు. గణపరుస్తుంటే ఆనాటి కాలపు శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగైనా ఆయనను కట్టడి చెయ్యాలి అని వారు చాలా ప్రయాసపడుతూ వచ్చారు. చాలాసార్లు యేసయ్యని చంపాలని ప్రయత్నించారు స్వతహాగా. చాలాసార్లు చిక్కుల్లో పెట్టి, మాటల్లో పెట్టి ఆయన్ని చిక్కించుకోవాలని చూచారు. ఒకసారి పాపాత్మురాలైన స్త్రీని తరుముకుంటూ వచ్చి అక్కడ యేసుకు ప్రశ్న వేసి ఆయన మీద నెపం మోపాలనుకొని ఫెయిల్యూర్ అయ్యారు. ఒకసారి అంటరాని ఇంట్లో భోజనం చేస్తున్నాడని, సుంకరి ఇళ్లలో భోజనం చేస్తున్నాడని అక్కడ నెపం మోపాలని ప్రయత్నించి విఫలమయ్యారు. విశ్రాంతి దినాన ఆయన్ని పట్టుకొని, విశ్రాంతి దినాన చేయకూడని పని, రోగులను స్వస్థపరిచాడని, చాంద్ర రోగం కలిగిన వారిని స్వస్థపరిచాడని ఒక నెపమేసి అక్కడ పట్టుకోవాలని ప్రయత్నం చేసి విఫలులయ్యారు. ఇలా ప్రతి ప్లాన్ విఫలమైంది వాళ్ళది. ఆయనకి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలి, ఆయన ఎలాగైనా బంధించాలి, ఆయన ఎలాగైనా హతమార్చాలి అని వారి ప్రయాస ఇంత అంతా కాదు బాబు. ఎందుకు వారికి ఆ ఆవేదన అంటే వారి ఉనికిని కోల్పోతారని భయం వేస్తుంది వాళ్ళకి. ఏంటంట? మా ఉనికి కోల్పోతాం. ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా?
క్రైస్తవ్యం అపరిమితంగా అమాంతంగా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. మా ఉనికిని ఎక్కడ కోల్పోతామో, మా పట్టుని ఎక్కడ కోల్పోతామో. అందుకనే ఒకరిని చంపేస్తే క్రైస్తవులందరూ పిరికి పందల్లాగా ఎక్కడో దాక్కుంటారనుకున్నారు. ఇంకొకరిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకున్నారు. కాదు, ఒకరిని చంపేస్తే యూదా గోత్రపు సింహపు యొక్క పిల్లలు చైతన్యముతో బయటికి వచ్చి ఈరోజు దేశాన్ని గడగడలాడిస్తున్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ప్రవీణ్ గారిని చంపేస్తే వాళ్ళ ఉనికిని కోల్పోయి భయపడి సువార్త చెప్పడం ఆగిపోతారనుకున్నారు. కానీ ఇంకా ఎక్కువగా ప్రపంచానికి దైవ సందేశం ఇప్పుడు వెళుతుంది. అసలైన భయము చంపిన తర్వాత వాళ్ళలో ఇప్పుడు ప్రారంభమైంది. అరే మనము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. చంపితే వీళ్ళు పిరికి పందల్లాగా భయపడి సువార్త ఆపుతారనుకున్నారు. కాదు, మేము చావుకు సిద్ధపడే యేసయ్యను నమ్ముకున్నాం. హల్లెలూయా. మాకు మరణ భయం లేదు, ఎందుకంటే పునరుద్ధానుడైన యేసు మాకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. మాకు చావు లేదు, మాకు మరణ భయం లేదు, మా జీవితానికి అంతమే లేదు. హల్లెలూయా. మన జీవితానికి అంతముందా? యేసయ్యను నమ్మిన వాళ్ళకి అంతముందా? ఆఫ్టర్ ఆల్ చంపితే ఈ భౌతిక దేహమే, కానీ యుగ యుగాలు యేసయ్యతో జీవించే మహిమ శరీరముతో ఆయన మనల్ని అలంకరించబోతున్నాడు. మరణము లేని యొక్క జీవితాన్ని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు వణికిపోతున్నారు క్రైస్తవులంతా, ఏకతాటి మీదకి వచ్చారు. ఆమేన్. సింహము గర్జిస్తే ఎలా ఉంటుందో చూసి తట్టుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంట వాళ్ళకి భయము? ఎందుకంట మా ఉనికిని కోల్పోతాం. మీ ఉనికిని కోల్పోతారనే భయం మీకుంది, మాకు భయము లేదు. ఆనాడు శాస్త్రులకు కూడా యేసయ్యని బట్టి అదే భయం కలిగింది. ఇది మనకు కొత్త ఏమి కాదు. వాళ్ళకేం కలిగిందట? మన ఉనికి పోద్ది, మన యూదా మతం పోద్ది, మన ధర్మశాస్త్రం పోద్ది. అదే భయం వాళ్ళకి. ఇప్పుడు మన దేశంలో కూడా ఇదే భయం వాళ్ళకి. అరే, నీకు ధైర్యవంతుడవైతే, నీవు నిజమైన వాడివైతే, నీది నిజమైనదైతే నీకు భయం ఎందుకురా బాబు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మీద ఎంత బురద జల్లితే అంతమంది క్రైస్తవులు బయటకు వస్తారు. యేసుని ఎంత పలసన చేయాలనుకుంటే అంతమంది దేవుని విశ్వసించేవారు లేపబడతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం భయపడి దిగులు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ భయం ఏంటంట? యూదులది, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులది. మా ఉనికి కోల్పోతాం వాళ్ళు భయపడ్డారు. మా పరపతి ఎక్కడ నిలవకుండా పోతుందో అని తలంచి వారు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ప్రజలు ఆయన దగ్గరకు రావడాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారన్నమాట, నిలువరించలేకపోయారన్నమాట. ఆపగలిగారా? ప్రజలు యేసయ్య దగ్గరికి రాకుండా ఆపగలిగారా? ఆపలేకపోయారు. వాళ్ళ వల్ల పడలేదు, వాళ్ళ వల్ల కాలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయినా కూడా ఎలాగైనా నిలువరించాలని తలంచి చేసిన ప్రతి ప్రయత్నము విఫలమవుతూ వచ్చింది, సఫలం కాలేదు. అందుకే ఆయనని నిలువరించాలంటే మరణం ఒక్కటే మార్గమని ఆలోచనలు చేశారు. ఆయన నిలువరించాలంటే చంపాలి. ఏం చేయాలి? చంపేయాలి. మరణం ఒక్కటే మార్గం. మరణ శాసనాలు ఆయనకు రాయాలని పెద్ద ప్లాన్ వేశారు. క్రీస్తు మీద అన్యాక్రాంతముగా నేరారోపణ చేసి ఆయనను రోమా సామ్రాజ్య రాజుని ధిక్కరించాడనే నెపముతో క్రీస్తుని శిలువ మరణముకు అప్పగించాలనే వాళ్ళ ప్రయత్నం అన్నమాట. రోమా సామ్రాజ్యపు యొక్క రాజుని కూడా ధిక్కరించాడు. రాజుని నేనే అని ప్రకటించుకున్నాడు. దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు అని ఒక నెపాన్ని వాళ్ళు ముందుకు నెట్టుకొని వచ్చారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీద నేరారోపణ, కైసరుకి ఆయన ధిక్కరించాడని నెపంతో క్రీస్తుని శిలువ మరణముకు అప్పగించేలా చేశారు.
వాళ్ళు అనుకున్నారు, అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది, చచ్చిపోయాడు, మన పానాలు నిమ్మలు పడ్డాయి, అప్పగించేసాం, సిలువ వేశాం, ఏలన చేశాం, గేలి చేశాం, ఇక క్రైస్తవ్యం గురించి కానీ క్రీస్తు బోధల్ని గురించి కానీ ప్రకటించేవాడు ఒక్కడు లేడు. సమాధికి కూడా గొలుసులు వేసి రోమా ఇంపీరియన్ ముద్రలు వేశారు. ఆ ముద్రలు విప్పటం ఎవడి వల్ల కాదు, ఆయన శవాన్ని దొంగిలించుకొని పోయి పునరుద్ధానుడై ప్రకటిస్తారు శిష్యులని. ఆ రకరకాల ప్రయత్నాలు చేసి వాటికి ముద్రలు కూడా వేసి గొలుసులతో ఆ సమాధి రాతిని, అమ్మ నిద్రపోకండి, అమ్మయ్యా క్రీస్తుని సిలువ వేశాం, ఆయన చనిపోయాడు, అక్కడితో ఇక ముగిసిపోయింది చరిత్ర అనుకున్నారు. ఆనాటి శాస్త్రులు పరిచయులు సమాధి చేసి దానిని రాతితో మూసివేసి ముద్రలు వేసి బిగించారు. అయితే వాళ్ళకి తెలియదు, పిచ్చి మొహం వాళ్ళకి, మరణము ఆయనని బంధించలేకపోయింది. హల్లెలూయా. విజయమందు మరణము ఏం చేయబడిందంటే మృంగివేయబడిందని వ్రాయబడిన వాక్యము నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం ఆయన ఏం చేయలేకపోయిందట, సమాధిలో బంధించలేకపోయింది. ఆయన సామాన్యమైన వాడా? ఆయన మామూలు వ్యక్తా? ఆయన సర్వాధికారి అయినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. ఆయనను మరణం బంధించటం అసాధ్యము. ఆయన గురించి ఆయన ఎలా అన్నాడంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడని. మరణపు ముళ్ళును ఆయన ఏం చేశాడట, మరణాన్ని మరణింపజేసి మృత్యుంజయుడిగా మూడవ దినాన తిరిగి లేచాడు. దేవదూత సమాధి రాయిని అవతలకు దొర్లించింది. యేసు బయటికి రాగలిగేందుకు కాదు కానీ యేసు శిష్యులు లోపలికి వెళ్ళి అది ఖాళీగా ఉందని చూసి సాక్ష్యం ఇవ్వడానికి రాయి దూత దొర్లించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమన్నా చేతగాని వాడా? యేసయ్యకి ఏమన్నా బండరాయి అడ్డమా? బండరాయి అడ్డమా? గొలుసులు అడ్డమా? రోమా ఇంపీరియన్ ముద్రలు అడ్డమా? అరే యేసయ్య లాజరు సమాజు దగ్గరికి వెళ్ళి బయట ఉండి లాజరు బయటికి రా అంటే వచ్చాడు. హల్లెలూయా. యాయిరు కుమార్తె దగ్గరికి పోయి చిన్నదానా లే అంటే లేచింది. సముద్రము గాలి తుఫానుడు, ఏ సముద్రమా ఆగిపో నిమ్మలించంటే నిమ్మలించాయి. దయ్యాలు గడగడలాడాయి. సముద్రం మీద నడిచాడు, పేతురుని నడిపించాడు. లెక్కలేని భీకర కార్యాలు యెరూషలేములో ప్రభు జరిగించాడు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవునికి ఒక సమాధి రాయిని తొలగించుకోలేడా? సమాధి రాయి అడ్డమా? ఆయన ఎప్పుడో బయటకు వచ్చాడు. కానీ సాక్ష్యం చెప్పడానికి దూత యేసు కోసం కాదు, శిష్యులు సాక్ష్యం చెప్పడానికి, శిష్యులు ఖాళీ సమాధి చూడడానికి రాయి దొర్లించబడింది. నవ్వుతే చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్దామా? యేసు కొరకు ఎవరూ సహాయం చేయలేదు, ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. యేసు శిష్యులు అలాగే స్త్రీలు వచ్చి ఆ ఖాళీ సమాధిని చూడాలని వారి కోసము దేవదూత రాయిని దొర్లించడం జరిగింది. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఖాళీ సమాధి గురించి సాక్ష్యం ఇచ్చారు. పునరుద్ధానపు సువార్త తెలియజేయడానికి దూత రాయిని దొర్లించాడు. హల్లెలూయా. మనం గమనిస్తే వాళ్ళు దూతని చూసే ఇంత కంగారు పడితే రేపు సాక్షాత్తు దేవుని ఎదుట మనం నిలబడగలిగే రోజు వస్తుంది. ఆ రోజు ఆయన్ని ఎదుర్కొని నిలబడగలమా, చూడగలమా? ఆ ధైర్యం ఉందా? దూతను చూసి ఏమైపోతున్నారట అని వణుకుతున్నారు, గడగడగడ వణుకుతున్నారు, భయం వేస్తుంది. ఒక దూతను చూస్తేనే అంత భయం కలిగితే రేపు తీర్పు దినములో దేవుని ఎదుట, సాక్షాత్తు యేసయ్య ఎదుట మనం నిలబడే ధైర్యం ఉందా? నిలబడగలమా? అలాంటి సాక్ష్యం ఉందా? అలాంటి భక్తి ఉందా? అలాంటి విశ్వాసం ఉందా? అలాంటి యొక్క పరిచర్య విధానము, అలాంటి యొక్క ఆరాధన సమర్పణ ఉంటేనే యేసు ఎదుట మనం నిలబడగలమండి ధైర్యంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు పునరుద్ధానుడై లేచిన తర్వాత
ఆయన శిష్యులను 3 ప్రశ్నలు అడిగాడు. ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 3 ప్రశ్నలు అడిగాడు. అందరు సమాధానం చెప్పండి. ఎన్ని అడిగాడు? సమయాలు ఎన్ని? 3 అడిగాడు. యేసురత్నం ఎన్ని అడిగాడు? అయ్యా 3. ఎన్ని అడిగాడంట? 3 ప్రశ్నలు. నెంబర్ 1 మనం చూస్తే, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ప్రశ్న అడిగాడు ఆమెను. యోహాను సువార్తలో మనకు రాయబడింది 20వ అధ్యాయం 15వ వాక్యంలో. ఎవరు చదవద్దు, ఇంటికి వెళ్ళి మంచిగా చదువుకోండి మర్యాదగా. ఇక్కడ అందరూ చదువరులే, ఇక్కడ అందరూ చదవరులే, కానీ ఇంటి దగ్గర చదవరులు ఎవరు లేరు. డైలీ అభ్యాసం చేసే వాళ్ళు లేరు. అందుకని ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి. హల్లెలూయా. అందుకనే ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగాడు. పునరుద్ధానుడైన యేసు మగ్దలేన మరియని అడిగిన ప్రశ్న, ఆమెను ఎందుకు అడిగాడంటే, ఆమె దుఃఖానికి కారణం ఏంటంటే, యేసు బ్రతికి ఉన్నప్పుడు పలు చోట్ల పలు సందర్భాలలో శిష్యులతో పాటు పరిచర్యలో వీళ్ళందరూ స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా పరిచర్యలో ఉన్నప్పుడు యేసు ఆయన బోధల్లో చెప్పాడు, నేను చనిపోయే కాలం వస్తుంది, నేను మనుషులందరి కొరకు చనిపోతాను, ప్రవక్తలు చెప్పారు, నేను మరణాన్ని మరణింపజేసి పునరుద్ధానుడై 3వ దినాన లేస్తానని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పుంటాడు వాళ్ళకి. హల్లెలూయా. వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి చెప్పాడు, మీరు ఆ సమయాన దుఃఖపడొద్దు, ఆ సమయాన అధైర్యపడొద్దు, ఆ సమయాన బాధపడొద్దు. అధైర్యపడి మీరు ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకూడదని యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు చెప్తే, ఆ విషయాన్ని మర్చిపోయి మగ్దలేని మరియ ఏం చేస్తుందట? ఏడుస్తుంది. ఎందుకు ఏడవాలి? ఆయన చెప్పాడు కదా, మరణం నన్ను బంధించటం అసాధ్యము. ఏడుపుకు కారణం ఏంటి? ఆమెను ప్రశ్న అడిగాడు, నమ్మలేదు. ఆయన పునరుద్ధానాన్ని వెంట ఉండి కూడా విశ్వసించలేదు, నమ్మలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా అపనమ్మకమే నీకు దుఃఖం కలగజేస్తుంది, అపనమ్మకమే అనారోగ్యం కలగజేస్తుంది, అపనమ్మకమే ఆస్తి నష్టం కలిగేలా చేస్తుంది, అపనమ్మకమే అనారోగ్యానికి కారణమవుతుంది, అపనమ్మకమే అనేకమైనటువంటి చింతలకు, వేదనకు, దుఃఖానికి కారణమవుతున్నాయి. నమ్మకం ఉంటే ఇవేవి జరగవండి. ఆమె అపనమ్మకమే ఆమెకేం కలగజేసిందట చెప్పాలి? దుఃఖాన్ని కలగజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఆ దుఃఖంతో ఉన్నప్పుడు యేసు అడుగుతున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా మా మెస్సయ్య ఎవరు, ఏమన్నా ఉందా, విలువ ఉందా, ఆయన ఎత్తగలిగే దమ్ము ఎవరికన్నా ఉందా? ఆయన చెప్పాడు కదా, నేను పునరుద్ధానుడై సజీవుడిగా లేస్తానంటే ఆయన ఎత్తికెళ్ళాడని అవిశ్వాసపు మాట ఎందుకు అంటే, నమ్మలేదా, విశ్వసించలేదా? ఈరోజు ఎన్నో దేవుడు మీకు వాగ్దానాలు చేస్తున్నాడు, నమ్మటం లేదా, విశ్వసించటం లేదా? అందుకనే వాటిని మీలో నెరవేర్చుకోలేకపోతున్నారు. హల్లెలూయా. మొదటి ప్రశ్న ఏంటంట? ఎందుకు ఏడుస్తుంది? నమ్మకం అనేది కోల్పోయింది, విశ్వాసం అనేది కోల్పోయింది, నమ్మలేదు, విశ్వసించలేదు. ఒక మాట రాయబడింది, సజీవుడైన వానిని మీరు ఎక్కడ ఎతుకుతున్నారు? ఎందుకు ఎతుకుతున్నారు మీరు? ఎవరాయన? సజీవుడు. సజీవునైన వాడిని ఎక్కడ ఎతకడానికి వెళ్ళారు వీళ్ళు? మృతులలో ఎతకడానికి వెళ్ళారు. వారి దుఃఖానికి కారణం అదే. యేసయ్య నీతోనే ఉన్నాడు. ఎక్కడ 2 3 కూడి నా నామమున ఉంటే వారితో ఉంటానని దేవుడు చెప్తే, ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళి ఎక్కడో ఎతికితే నీకు దుఃఖం కలగక ఏం కలుగుతుంది? ఎక్కడెక్కడో తిరిగితే ఆవేదన కలగక ఏం కలుగుతుంది? ఎక్కడెక్కడో తిరిగితే అవమానం కలగక ఏం కలుగుతుంది? ఎక్కడెక్కడో తిరిగితే అంధత్వం కలగక ఏం కలుగుతుంది? యేసు ఎదురుగా ఉంటే తోటమాలి అనుకుంటుంది. యేసు ఎక్కడున్నాడు? ఎదురుగా ఉన్నాడు. ఏమనుకుంటుంది? ఓ తోటమాలి. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమన్నా ఉందా? ఈ అంధత్వపు పొరలు ఎందుకు కమ్ముకున్నాయి? పునరుద్ధానపు యొక్క ప్రవచనాన్ని నమ్మలేదు,
యేసు మాట మీద నమ్మకం ఉంచలేదు, మర్చిపోయింది. ఈరోజు మర్చిపోతే నీ పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకనే యేసుని నువ్వు ఎక్కడో కాదు వెతికేది, నీ హృదయంలో నువ్వు కొలువు చేసుకొని ఆయన వెతకాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో ఉపవాసం ఉండి నువ్వు వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యుత్తరము వచ్చేంత వరకు వెతకాలి. అంతేగాని యేసయ్య చిత్తాన్ని వెతకడానికి అమ్మా నిద్రపోకండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన్ని వెతకడానికి ఎక్కడికి వెళ్ళాడు సౌలు? ఎక్కడికి వెళ్ళాడు? శకునం చూసే దాని దగ్గరికి వెళ్ళాడు. శకునం చూసే దాని ద్వారా దేవుడు మాట్లాడతాడా? పిచ్చి కాకపోతే శకునం చూసే దాని దగ్గర దేవుడు మాట్లాడితే ఇంకేమన్నా దేవుడు ఎందుకు, మనం ఎందుకండి? భక్తులారా, అమ్మలారా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడట? సజీవుడైన వాడిని ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెతకాలి? యెరూషలేములో వెతకాలి, సియోనులో వెతకాలి, నీ హృదయంలో వెతకాలి, నీ మందిరంలో వెతకాలి. సౌలు ఎక్కడ వెళ్ళాడు? శకునం దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి సమూయేలుని పిలవరాదు, సమూయేలుతో మాట్లాడి అంటున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళి. సజీవుడైన వాడిని మృతులలో వెతికితే ఉండడు. ఆమేన్. అలాగే ముందుకెళ్దాం. మీరు ఎక్కడ వెతకాలంట? ఉపవాస ప్రార్థనలో, నీ హృదయములో, నీకు ఇచ్చిన మందిరములో, నీ కుటుంబంలో నువ్వు ఉపవసించి విరిగి నలిగిన హృదయంతో వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్ చెప్పండి. ఆమె రెండవ ప్రశ్న అడిగాడు, ముగింపులోకి వద్దాం. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమన్నా ఉన్నదా అని అడిగాడు. ఏసంటండి, మా దగ్గర ఏమీ లేదు. యేసయ్య పునరుద్ధానుడై సముద్రపు ఒడ్డున వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి అంటున్నాడు, పిల్లలారా అని ప్రేమతో పలకరించాడు. తినడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. రెండో ప్రశ్న. ఒకటో ప్రశ్న ఏంటంట? ఎందుకు ఏడుస్తున్నావు? రెండో ప్రశ్న, తినడానికి పిల్లలారా ఏమన్నా ఉందా? ఈ ప్రశ్న పిలుపును మరిచిన శిష్యులతో అడిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని అడిగాడట? పిలుపును, దర్శనాన్ని, గురిని కోల్పోయిన శిష్యులను అడుగుతున్నాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు కోల్పోతే నిన్ను కూడా అడుగుతున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, కోల్పోయిన వారిని అడుగుతున్నాడు. హల్లెలూయా. యేసు శిష్యులలో ప్రత్యేకమైన శైలి ఎవరిదంటే పేతురుది. ప్రత్యేకమైన శైలి, భావాలు కలిగిన వాడు, మంచి ఆరాధికుడు, యేసుకు దగ్గరగా యేసుకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడు, వెంటనే మాట తెలియజేయగలిగిన వాడు ఎవరంట? పేతురు. ఒకటి అన్న అంటాడు, ఒకటి తన్నించుకుంటాడు, కానీ ముసుగులో గుద్దులాట మాత్రం పేతురయ్య గారి దగ్గర ఉండదు. అవునా అంటారా కాదంటారా? ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత నిరీక్షణ కోల్పోయాడు పేతురు. ఏం కోల్పోయాడట? సమాధి చేసిన తర్వాత నిరీక్షణ కోల్పోయాడు. అంటే నిరీక్షణ అంటే ఎదురు చూడటం, వేచి ఉండటం, కనిపెట్టుకొని ఉండటం. మరలా చేపలు పట్టుకొనుటకు సిద్ధమయ్యాడు పేతురు. శిష్యులను కూడా తన మార్గమునకు రమ్మని ఆహ్వానం పలికాడు. ఆయన చెడింది కాకుండా చేపలు పట్టుకోవడానికి మరలా శిష్యులందరినీ ఎంటరండి, మనం పోదాం సముద్రంలో. యేసయ్య లేడు, ఆయన దారి ఆయన చూసుకున్నాడు. నేను నా మార్గం చూపిస్తున్నాను, నా మార్గంలో మీరు ప్రయాణం చేయండి అని ఆహ్వానించాడు వారిని. యేసు తాను చెప్పిన విధముగా మూడో రోజున లేచి పేతురు మిగిలిన శిష్యులు గలిలయ సముద్ర తీరములో చేపలు పట్టుకొని చూడగా వారిని అడిగిన ప్రశ్న వారి యొద్దకు వచ్చి, యేసు వారిని ప్రశ్నించటంలో ఉన్న ఆంతర్యమును మనం గమనించగలిగితే, నన్ను మరచి నన్ను విడిచి మీ ఇష్టము చొప్పున చేయుచున్న మీరు సాధించింది ఏముంది పేతురు చెప్పు అన్నాడు. ఒకటే మాట, నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు తినడానికి ఏమన్నా ఉందంటే. పేతురు నన్ను మరిచి నన్ను విడిచి మందిరం మానేసి, ఆరాధన మానేసి, ఆదివారం మానేసి మీరు చేపలు పట్టుకొని ఏమన్నా చేపలు పట్టి సాధించింది ఏమన్నా ఉందా ఇప్పుడంటే? దేవుని మరిచి సంపాదించింది, దేవుని విడిచి సంపాదించింది ఏమన్నా ఉందా పేతురు అంటే? ఏమన్నాడు? సాధించింది ఏమీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సమాధానం చెప్పగలిగాడా?
ఆ రాత్రంతా ప్రయాసపడ్డారట. తెల్లవార్లు నిద్ర లేకుండా సముద్రం అంతా, గలిలయ సముద్రం అంతా జల్లెడబట్టారు చేపల కొరకు. ఏం పట్టారు? చేపలు పట్టడంలో డబల్ పిహెచ్డి చేశాడు పేతురు. మీకు తెలియదు ఏ పిహెచ్డి? డబల్ పిహెచ్డి చేశాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, చేపలు పట్టడంలో ఎక్స్పర్టు. ఆయన వల వేశాడంటే చేపలు పడకుంటుండవు. అలాంటి బిజీ పర్సన్ని దేవుడు సేవకు పిలిచాడు. పేతురే మామూలుడు అనుకుంటున్నారా మీరు? హల్లెలూయా. ఆయన బిజీ పర్సన్, ఆయన కింద పని వాళ్ళు చేపలు పట్టడంలో దిట్ట అన్నమాట. అలాంటోడి దిట్టకు సముద్రం అంతా గాలించినా కూడా, అయ్యా తినడానికి అవునదండి, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డావయ్యా, ఏమీ లేదు. ఈరోజు యేసుని మరిచి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ఫలితం శూన్యం. ఎంత సంపాదించినా ఫలితము శూన్యం. ఎంత కష్టపడ్డా తిరిగి వెనక్కు చూస్తే శూన్యం. సాధించింది ఏమీ కనపడదు. ఒకటే నీలో కనపడుతుంది: అసమాధానము, రోదన, దుఃఖము, కన్నీళ్ళు, మరణ కేకలు. ఏం కనపడతాయి? ఆవేదన, బాధ. యేసుని పేతురు నన్ను విడిచి, నన్ను మరిచి, నా జీవ మార్గాన్ని విడిచి మీరు సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ప్రార్థన మానేసి, ఉపవాసం మానేసి, ప్రత్యేక కోటాలు మానేసి పనికి వెళ్ళి ఏమన్నా సంపాదించి ఏమన్నా వెనకేశారా అంటే ఏమీ. ఆదివారం కూడా కష్టపడి 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 సంపాదించామనంటే ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి మరిచి, దేవునికి ఇవ్వకుండా, దేవుణ్ణి విడిచి, దేవుడు అడిగితే కూడా ఏమన్నా ఉన్నదా అన్నా కూడా మొండి చేతులు చూపించారు. ఫలితం శూన్యం. హల్లెలూయా. ఈరోజు మీ పరిస్థితి అలాగుంటే మీరు ఏమీ పొందుకోలేరండి. చూస్తే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. దానికి బదులుగా జవాబుగా శిష్యులు ఏమీ లేదని చెప్పిరి. నిజమే, దేవుని మరిచి, విడిచి, పిలుపును మరిచి మనకిష్టమైన కార్యాలు చేసేవారు సాధించగలిగేది కూడా ఏమీ లేదు. అందుకనే ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరని ఆయన చెప్పాడు. చివరికి ఒక మాట మనం విని ముగించుకుందాం. మంచి వైద్య వృత్తిలో, వైద్య రంగంలో ఇద్దరు భార్యాభర్తలు, డాక్టరు వైద్య వృత్తిలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నతంగా వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళు భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి క్రైస్తవులు. వాళ్ళు భార్యాభర్తలు. ప్రతి ఆదివారం వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా డాక్టరు వృత్తిని పక్కకు పెట్టి మందిరానికి వెళ్ళి కుటుంబంతో, ముగ్గురు కొడుకులు కుటుంబంతో కలిసి వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చేవాళ్ళు. అలా ఆరాధిస్తున్న కాలక్రమేణా ఒకరోజు వారికి దగ్గర స్నేహితుడు, ఒక ముఖ్య స్నేహితుడు చెప్పాడట, ఒరే మీరు ఇంత టాలెంట్ పర్సన్స్, మీరు, సాతానుడు మనల్ని పడగొట్టడానికి ముందు పోగొడతాడు. అవనేమన్నాడు, ఇది నిజమా అని, ఈ పండ్లు మీరు తింటే దేవతల వలె ఉంటారన్నాడు. పొగిడాడు. ఎవడో వచ్చి మనల్ని పొగిడితే మనం ఉప్పొంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన దేవునికి మనం ప్రియమైన వారు. హల్లెలూయా. ఆవ దగ్గరికి వచ్చామన్నాడు, దేవతల వలె ఉంటారా అని ఉప్పొంగిపోయింది. నిజమా? అయిపోయింది, పాపం జరిగిపోయింది. అట్లాగే ఇక్కడ కూడా స్నేహితుడు వచ్చి, ఆదివారం రోజు మీరు పని చేస్తే మీకు డబుల్ వస్తాయి కదా డబ్బులు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని బాగా స్నేహితుడు ఒత్తిడి చేస్తే, చిన్నగా డాక్టర్ గారు ఆయన మాటలు విని ఆదివారం కూడా వైద్య వృత్తికి హాస్పిటల్కి వెళ్ళడం ప్రారంభించాడట. అలా ప్రారంభించిన తర్వాత వాళ్ళ భార్య కూడా కొద్ది రోజులైన తర్వాత ఈమె కూడా మందిరం మానేసి, ఇద్దరు ఆదివారం బిజీ అయిపోయారు. ప్రార్థన మానేసి, ఏం మానేసి? ప్రార్థన మానేసి భార్య భర్తలు ఇద్దరిగా డబ్బు మీద పిచ్చెక్కింది వాళ్ళకిగా. కొల్లలుగా డబ్బు సంపాదించడం ప్రారంభించారట. ఒకరోజు వాళ్ళ చిన్న కుమారుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే పై అంతస్తు నుంచి మెట్ల మీద నుంచి జారి కింద పడ్డాడట. కింద పడి అక్కడికే వాడు చనిపోయాడు, చిన్న కుమారుడు. ఈలోపు ఈ తతంగం ఇలా ఉండగానే ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది,
వాళ్ళ రెండో కుమారుడు విపరీతమైన కడుపుల నొప్పితో బాధపడుతున్నాడు. తొందరగా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవు అని ఒక ఫోన్ చేశాడు వాళ్ళ పెద్ద కొడుకు. చేసి వాడు విపరీతమైన కడుపుల నొప్పి లేస్తుంటే, అరే నువ్వు పడుకోరా, నాన్నకు లాగానే నేను నీకు ఆపరేషన్ చేస్తానన్నాడంట. నాన్న డాక్టరే కదా, నాన్న చేసినట్లే నీకు ఆపరేషన్ చేస్తానని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చే లోపు వాళ్ళ తమ్ముడిని బండబెట్టి కడుపు చీల్చాడట కత్తితో. రక్తపు మడుగులో భార్య భర్తలు ఇంటికి వచ్చేసరికి నడిపి కొడుకు రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతుంటే అలాగే కంగారుగా చేతులతో పట్టుకొని కారులో ఎక్కించుకొని వెళ్తుంటే మార్గం మధ్యలోకి వెళ్ళేసరికి ఈ కొడుకు చచ్చిపోయాడు. ఈ బాధ భరిస్తుండగానే ఇంటికాంచి ఫోన్ వచ్చింది, మీ పెద్ద కొడుకు చచ్చిపోయాడని. పెద్ద కొడుకు ఎట్లా చచ్చిపోయాడు? వాని కడుపు కోసి నాన్న కొడతాడేమో అని భయంతో వాడు కంగారులో వెళ్ళి కారు కింద దాచుకున్నాడంట. ఈ కంగారులో ఆ కారు టైర్ వాడి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయారు. వాడిని మించి ఎక్కించుకొని పోయిన సోయి కూడా వాళ్ళకి, వాడు బ్రతకాలనే కంగారులో వీన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆఖరికి వాళ్ళు దేవుని ఆరాధన మాని డబ్బు వ్యామోహం మీద పడి దేవుణ్ణి మరిచి సంపాదించింది ఏముంది, సాధించింది ఏముంది? ఈరోజు ఎంతమంది లేరు క్రైస్తవులు, ఎంతమంది లేరు ఉద్యోగస్తులు? పేతురు వాళ్ళే పిలుపును మరిచి, సమర్పణను మరిచి, అన్నీ మర్చిపోయి ఇలా ప్రవర్తించడం లేదా? ఎవడో కోనికిస్క గొట్టంగాడు అంటాను నేను, వాడు సైతానుడు. ఎవడాడు? గొట్టంగాడు, సైతానుడు. ఆ గొట్టంగాని మాటలు విని నువ్వు దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నష్టపోవలసింది మీరే. దేవుడు వెక్కిరింపబడడు, జాగ్రత్త. హల్లెలూయా. డబ్బు కోసం ఏం మర్చిపోయారట? ఆరాధన మర్చిపోయారు. పేతురు ఏం మర్చిపోయాడు? సమర్పణ మర్చిపోయాడు, పిలుపుని మర్చిపోయాడు. వ్యక్తుల కోసం, డబ్బు కోసం మిగిలింది ఏమీ లేదు, దుఃఖమే మిగిలింది. ఇప్పుడు వీళ్ళ భార్య భర్తలకు మిగిలింది ఏముంది? పుత్ర శోకం తప్ప మిగిలింది ఏమీ లేదండి. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో తారసపడుతున్నప్పటికీ ఇంకా మెలకువ కలగకుండా మూర్ఖంగా ముందుకెళ్తే నువ్వే నష్టపోతావు. సోదరి సోదరుడా, దేవుని బిడ్డలారా, యవనస్తులారా, యవనస్తురాలారా, నువ్వు ఎంత బిజీ పర్సన్ అయినా సరే ఆదివారం దేవునికి సమయమే. హల్లెలూయా. దేవుని తర్వాత ఏ పనైనా ఎంచుకో, నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. యోసేపుని అందలం ఎక్కించినట్టు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. మళ్ళీ ఎక్కించినాక దేవుణ్ణి మర్చిపోకు. హల్లెలూయా. అర్థమైందా స్టీఫెన్? ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావు? ఎగ్గొట్టలేగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, రెండో మాట ఏంటంట? చెప్పండి, ఏమన్నా ఉందా అని. దేవునికి దూరమై సాధించగలిగింది ఏమీ లేదండి. మూడవది అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు. ఏమడిగాడు? మూడో ప్రశ్న ఏమడిగాడండి? నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారు? ఎంతమంది? పైకైనా హృదయం ఇస్తున్నారు? హృదయపూర్వకంగా చెప్పు.